నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లాలో సమగ్ర సంక్షేమ ఫలాలు ప్రజలకు రైతులకు అందించేలా చేయడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించిన డిఆర్సీ సమావేశానంతరం మీడియాకు వివరాలను మంత్రి వెల్లడించారు. డిఆర్సీ సమావేశంలో ప్రధానంగా జిల్లాలో ఉన్న స్థితిగతులు అవగాహన చేసుకోవడం జరిగిందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలుతో పాటు త్రాగునీటి సమస్య పరిష్కారాలలో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను సూచించడం జరిగిందన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులను కలుపుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నగరాలు, పట్టణాల్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాల్లో ఎన్బీసీసీతో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలపడం జరిగిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. సమావేశంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని అధికారులని సక్రమమైన ఆదేశాలు ఇచ్చి పరిపాలన ముందుకు నడిపించడంలో భాగంగానే ఈ యొక్క సమీక్షా సమావేశం జరిగింది. ముందుగా ఉపాధి హామీ పనుల విషయంలో, అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఈరోజు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, వీటన్నిటితోటి పట్టణ తాగునీటి సమస్య, అన్ని విషయాలపైన కూడా ఇవాళ సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 నియోజకవర్గాల్లో కరువు ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం మీద అధికారులు కూడా వాళ్ళ నివేదికలు ఇచ్చారు. ఆ ప్రాంతాలతో పాటు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ జిల్లా అధికార యంత్రాంగం మంత్రి గారి నాయకత్వంలో ముందుకు సాగాలని చెప్పి సూచించడం జరిగింది. అందరి అభిప్రాయాలు ఏకాభిప్రాయంగానే ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పేద వర్గాల ప్రజలకు రోజువారీ కూలీలు కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఉపాధి హామీ పనులను ఎక్కువగా చేయాలని, అవసరమైన దగ్గర త్రాగునీటికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవాలి, వాటికి ఉన్నటువంటి నిధులను కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా నిధుల అవసరం ఉంటే గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్తుల్లో, జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి నిధులని సమన్వయం చేయాలి. వాటన్నిటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారుల దగ్గర నుంచి సిఈఓ, ఎంపీడీఓలు, అలాగే డిపిఓ వీళ్ళందరి దగ్గర నుంచి ఆ మొత్తం రిపోర్ట్ నివేదిక అంతా తీసుకొని ఆ నిధుల్ని మనం ఖర్చు చేసే దానిలో అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదలయ్యే నిధులని మనం వెంటనే తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జలజీవన్ మిషన్ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక వరం. దురదృష్టం ఏమంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ జలజీవన్ మిషన్కి సంబంధించిన పనులు చేపట్టలేదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ జలజీవన్ మిషన్ అనేటువంటి పథకం మరొక 2 సంవత్సరాలు పొడిగించండి, మాకు నిధులు ఇవ్వండి, లేకపోతే మా రాష్ట్రం ఈ నిధులను ఉపయోగపెట్టుకోలేదని చెప్తే 26కే పూర్తి కావాల్సినటువంటి ఆ స్కీమ్ని 28 చివరి వరకు దీన్ని పొడిగిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక దాదాపు 50,000 కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ రద్దయ్యే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో. దీన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడానికి గ్రామాలకి కేవలం భూగర్భ జలాలు కాదు, బోర్ల మీద వచ్చేటువంటి నీరే కాదు,
సర్ఫేస్ వాటర్ ఏదైతే నదుల్లో రిజర్వాయర్లలో నిల్వ ఉంచుతున్నామో ఆ నీటిని పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ఇవ్వాలన్నటువంటి లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తున్నాయి. దానిలోనే ఇవాళ తిరిగి మళ్ళీ జలజీవన్ మిషన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మరింత వేగవంతం చేయడానికి ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా పనిచేస్తున్నాయి. జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ వీటన్నిటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ జిల్లాని సమగ్రమైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని పేద గ్రామాల్లో పేద వర్గాల ప్రజలకి మధ్యతరగతి రైతాంగానికి అందించడంలో ఈ ప్రభుత్వం ఎక్కువ చొరవ తీసుకుంటుంది. ఈ డిఆర్సి సమావేశంలో కూడా అందరం కలిసి అదే ఆలోచన చేశాం. ముఖ్యంగా రైతాంగానికి అవసరమైనటువంటి ఏదైతే ఇవాళ పొగాకు పండించే రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, సరైన రేట్లు రావటం లేదన్నారో దాని విషయం కూడా ఇవాళ మాట్లాడడానికి టొబాకో బోర్డు అధికారుల్ని రైతు సంఘాలతో కూడా సమావేశం ఉంది. తర్వాత మిగిలినటువంటి పంటలు కమర్షియల్ పంటలు ఏవైతే ఉన్నాయో మెట్ట పైర్లు వాటికి కూడా సరైనటువంటి మోతాదులో ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేయడానికి రైతులకి అండగా నిలబడడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన పార్లమెంటు సభ్యులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా ఎన్బిసిసి అనే సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి స్థలాలని అభివృద్ధి చేయడానికి ఏ రకమైన ప్రాజెక్టులు పెడితే బాగుంటుంది, ముఖ్యంగా ఆ స్థలాలు ఎక్కడ ఉండాలి అనేటువంటి దానిలో పట్టణ నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరర్ధకమైన స్థలాలని వాటిని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఆయా సంస్థలకి ఆదాయం తీసుకురావడమే కాదు ఆయా ప్రాంతంలో ఆ భూములు వాడుకలోకి తేవడానికి ఎన్బిసిసి అధికారులను కూడా పిలిపించారు. వాళ్ళు కూడా కొంత వివరాలు చెప్పారు. దీన్ని ఇంకా సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని చెప్పి ఎంపీ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. పొగాకు రైతులు పండించిన ప్రతి కేజీ పొగాకును కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ట్రేడర్స్ పై ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో పొగాకు కొనుగోలులో రైతుల్లో నెలకొన్న ఆందోళనపై పొగాకు బోర్డు ఈడీ కొనుగోలుదారులు రైతులతో కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రులు వివరాలు వెల్లడించారు. హైగ్రేడ్తో పాటు లో గ్రేడ్ పొగాకును కూడా ధరలు తగ్గకుండా కొనుగోలు చేయాలని ట్రేడర్లకు దిశానిర్దేశం చేయడం జరిగిందని మంత్రి రవికుమార్ అన్నారు. బయర్లు కూడా తమకు ఉన్న అనుబంధంతో రైతులకు నష్టాలు రాకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పొగాకు కొనుగోలు సరైన ధరలు లేకపోవడంతో పాటు అన్ని రకాల గ్రేడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని, వారి ఆందోళన తగ్గించేలా చూడాల్సిన బాధ్యత ట్రేడర్లపై ఉందని చెప్పామని మంత్రి స్వామి అన్నారు. కలెక్టర్ చొరవతో ట్రేడర్లు రైతులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ బోర్డు ఏర్పడినప్పటి నుంచి రైతులు పండించిన ప్రతి కేజీ పొగాకును పొగాకు బోర్డు కొనుగోలు చేసేలా చేసిందని తెలిపారు. లో గ్రేడ్కు మార్కెట్ లేదని రైతుల్లో ఆందోళన ఉందని, ఆ ఆందోళన తగ్గించేలా ప్రతి కేజీ కొనుగోలు చేయించేలా బాధ్యత తీసుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, రైతులకు అండగా బోర్డు నిలబడి పొగాకు కొనుగోలు చేయిస్తామని తెలిపారు. రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. లో గ్రేడ్ని నో బిడ్ చేయడం వల్ల ఒక ఆందోళన మొదలైంది. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు లేవు. అందుకోసం ఈ రోజున కలెక్టర్ గారి చొరవతో ఈడీ టొబాకో బోర్డ్, అదేవిధంగా చైర్మన్ టొబాకో బోర్డ్ చైర్మన్ గారు, తర్వాత మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, నేను మాగంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, మిగిలిన శాసనసభ్యులు అందరం కూడా ట్రేడర్స్ తోటి ఫార్మర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యారన్ పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా ఉన్నాం. రేపు తప్పనిసరిగా భవిష్యత్తులో
ఏ క్రాప్ అయినా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా అపరాధ రుసుము కూడా వసూలు చేయకూడదనేది కూడా బోర్డు ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతాయని చెప్పి ఆశాజనకంగా బోర్డు అధికారులు చెప్పింది ఆశాజనకంగా ఉంది, చాలా సంతోషదాయకంగా ఉందండి. మళ్ళీ మనకి బర్లీ, వైట్ బర్లీ, బ్లాక్ నల్ల పొగాకు వీటన్నిటి మీద కూడా పెట్టుకోవడం జరిగింది. చాలాసేపు దాదాపు గంటన్నర పాటు డిస్కస్ చేసుకున్నాము ఏ విధంగా కొనుగోలు చేయాలని. బయర్లు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు బయర్లు కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. తప్పకుండా వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. పొగాకు ఐటీసీ కానీ, గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు 2 మీడియం గ్రేడు, లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి. అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. కౌలు ఖర్చులు కానీ, పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయింది. కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. గత 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క పొగాకు 1 కేజీ కూడా అమ్ముడుపోని పరిస్థితి లేదు. వీ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్. మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ఆంధ్రప్రదేశ్లో 167 మిలియన్లు ఇవ్వాల్సి ఉండగా 240 మిలియన్లు పండింది. దీన్ని మేము విజయవంతంగా ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. రైతుల పట్ల నిజమైన ప్రేమతో, శ్రద్ధతో పొగాకు బోర్డు పనిచేస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చివరి ఆకు వరకు కూడా పొగాకు బోర్డు కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొగాకు బోర్డు గత 40 సంవత్సరాల నుంచి 84లో నుంచి ఆక్షన్ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 1 కేజీ ఆకు కూడా మిగలలేదు. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పొగాకు బోర్డు నిజంగామైన ప్రేమతో, శ్రద్ధతో రైతుల పట్ల నిజమైన శ్రద్ధ చూపించి తప్పనిసరిగా చివరి ఆకు వరకు కూడా అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ధన్యవాదాలు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రధానమంత్రి నాయకత్వంలో అనేక అవాంతరాలు ఎదురైనా దేశ రక్షణకు నడుం బిగించి పోరాడుతున్న భారత్ సైనికులకు మద్దతుగా జిల్లా సమీక్షా మండలి సమావేశంలో తీర్మానం చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గడిచిన వారాలుగా దేశంలో జరుగుతున్న పరిస్థితులు భారతీయులను ఆందోళనకు గురిచేశాయని మంత్రి అన్నారు. ఇలాంటి సమయంలో దేశ రక్షణ కోసం నడుం బిగిస్తున్న సైన్యానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. పహల్గాం దాడిలో రాష్ట్రానికి చెందిన 2 కోల్పోవడం జరిగిందని అన్నారు. సరిహద్దులో జరిగిన కాల్పుల్లో సైన్యంలో పనిచేస్తున్న మురళీ నాయక్ చనిపోవటం జరిగిందని, వీరి ముగ్గురికి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. డిఆర్సీ సమావేశంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. భారతదేశమంతా ఉగ్రవాదులతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏకమై దీనికి ఈ దేశంలో ఒక మతం, ఒక కులం, ఒక ప్రభుత్వం, ఒక పార్టీ అనేది లేకుండా ఏకతాటిగా మన దేశాన్ని రక్షించుకోవడానికి, దేశ భద్రతను కాపాడుకోవడానికి కొందరు ఉగ్రవాద సంస్థలతో ఈ దేశం మీద దాడి చేసేటువంటి సందర్భంలో మనం అందరం కలిసి వాళ్ళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం జరుగుతుంది. గడిచిన 4 రోజులుగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నా
ఎదురెడ్డి పోరాడుతూ ఉన్నటువంటి భద్రతా దళాలకి మన మద్దతును ప్రకటిస్తూ అదేవిధంగా ఈ దాడుల్లో మొట్టమొదట జరిగిన దాడి పహల్గాం దాడి, అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, చంద్రమౌళి గారు అలాగే మధుసూదన్ రావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉగ్రవాదం అయిన పోరాటం కొనసాగుతూ ఇవాళ మన రాష్ట్రంలో భద్రతా దళాల్లో భాగంగా పనిచేస్తూ వస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం కోల్పోవడం జరిగింది. మనం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియగా ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ప్రభుత్వానికి భద్రతా దళాలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ తీర్మానం చేస్తాం. మొదటి తీర్మానం జిల్లా కలెక్టర్ గారిని ఆ విధంగా తీర్మానం దీనిలో తయారు చేసి పెట్టమని వారికి ఆదేశాలు ఇస్తూ చనిపోయినటువంటి ఉగ్రవాదుల చేత చనిపోబడినటువంటి చంద్రమౌళి గారు, మధుసూదన్ రావు గారితో పాటు రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం అందరం సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా సంతాపాన్ని తెలుపుతూ ఆ కుటుంబాలకి మన పూర్తి యొక్క సానుభూతిని తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తాను. ప్రతి జిల్లా కేంద్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలను నూతన హంగులతో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద నూతనంగా 1,13,00,000తో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించి రెండవది ఒంగోలులో ప్రారంభించామని మంత్రి తెలిపారు. తిరుపతిలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయంతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. 500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో అనేక నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నామని, అందులో ముందుగా 25 దేవాలయాలను గుర్తించి అక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగమ పండితుల సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ భవనానికి దాదాపుగా 1,13,00,000 రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. 3,300 చదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాల్టి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి స్వంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు ఒక ఆదేశం ఇచ్చారు. అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం. రెండవది వాళ్ళ ఒంగోలు నగరంలో ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం. గత 17 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో ఎన్నో మైలురాళ్లు దాటిన పేస్ ఇంజనీరింగ్ కళాశాల మరోమారు చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మలేషియా ప్రభుత్వ విశ్వవిద్యాలయంతో పేస్ ఇంజనీరింగ్ కళాశాల సరికొత్త ఒప్పందం కుదుర్చుకుంది. టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్ వివరాలు వెల్లడించారు. పేస్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి 17 ఏళ్లు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న తరుణంలో తమ కళాశాల సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని శ్రీధర్ తెలిపారు.
మలేషియా ప్రభుత్వ విశ్వవిద్యాలయంతో మొట్టమొదటి ఒప్పందాన్ని పొందిన ఏకైక ఇంజనీరింగ్ కళాశాలగా దేశ చరిత్రలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల నిలిచిందన్నారు. ఇటువంటి అరుదైన అవకాశం తమ కళాశాలకు లభించడం ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీన మలేషియా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో అక్కడి విశ్వవిద్యాలయ ప్రతినిధుల సమక్షంలో తాము ఎంఓయూను కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. మలేషియా ప్రభుత్వ విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఎంఓయూ ద్వారా తమ కళాశాల విద్యార్థులకు ఎంతగానో మేలు జరగడంతో పాటు ఇతర దేశాలలో అక్కడి విద్యను పొందే అవకాశాన్ని సులువుగా పొందవచ్చునన్నారు. ఇటువంటి కార్యక్రమం ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక బంధం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మలేషియా ప్రభుత్వ విశ్వవిద్యాలయ ప్రతినిధులకు మద్దిశెట్టి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ తో పాటు ప్లేస్మెంట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ 17 years కంప్లీట్ చేసుకొని 18th ఇయర్లోకి ఎంటర్ అయ్యే టైంలో సో మేము చేసిన ఈ 18 years ఎఫర్ట్ ఏదైతే మేము క్వాలిటీ టీచింగ్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ అలాగే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమంలో మెనీ అంటే చాలా ఎక్సలెంట్ ప్రోగ్రెస్ చూపించగలం లాస్ట్ 17 yearsలో. అలాగే మా స్టూడెంట్స్ ఇప్పటికే ఆల్రెడీ వివిధ దేశాలలో ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు, సెటిల్ అయి ఉన్నారు, పిహెచ్డీస్ చేస్తున్నారు, జాబ్స్లో ఫారిన్లో చాలామంది జాబ్స్లో సెటిల్ అయి ఉన్నారు. సో ఇంకా కొత్తగా ఇంకా చేయాలి అనే తపనతోటి సో రీసెంట్గా మేము అంటే లాస్ట్ వీక్ మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ అది మెలాకా స్టేట్లో ఉంది. సో ఆ యూనివర్సిటీ నేను ఆల్రెడీ గత 6 months బ్యాక్ ఒకసారి విజిట్ చేస్తున్నాము. సో అక్కడున్న మాకు వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా నాకు బాగా అట్రాక్ట్ అయ్యి నేను కూడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్కి ఇంకేమైనా చేయగలమనే కాన్సెప్ట్ తోటి రీసెంట్గా ఒక ఎంఓయూ చేశాం. సో అది మొన్న 5th లాస్ట్ మండే 1 week బ్యాక్ ఎంఓయూ చేయగలం. నేను మా ప్రిన్సిపల్ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ ఒక 2 days వాళ్ళ క్యాంపస్లో ఉండి అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడున్న మేము చేస్తున్న పేస్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయి, టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉంది, అలాగే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే ప్లేస్మెంట్స్ కానీ ట్రైనింగ్స్ ఇక్కడ మేము చేస్తున్న రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ లేకుంటే ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటము. మల్టిపుల్ మీటింగ్స్ జరుగున్నాయి గతంలో. సో వర్చువల్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ద్వారా చాలా మీటింగ్లు పెట్టున్నాం. ఎంఓయూ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి కొలాబరేటివ్ రీసెర్చ్ అంటే ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అట్లాగే పబ్లికేషన్స్ అంటే జర్నల్ పబ్లికేషన్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మేము చేయడానికి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయడానికి ముందుకు వచ్చాము. అలాగే రెండో పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ అంటాము. సో ఇక్కడున్న స్టూడెంట్స్ని అక్కడికి ఒక 1 month ప్రోగ్రామ్ని షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ కోసము మా స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తామని చెప్పాము. అలాగే రాబోయే జూలైలోనే ఒక ఫస్ట్ బ్యాచ్ ఒక 10 మంది స్టూడెంట్స్ని మేము ఒక ప్రాజెక్టు ట్రైనింగ్కి అక్కడ పంపిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ బీటెక్ అయిన వాళ్ళు ఎవరైనా ఎంఎస్ చేయాలంటే మలేషియాకి వెళ్ళచ్చు. అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి వాటి గురించి కూడా మా స్టూడెంట్స్కి మేము ప్రమోట్ చేస్తున్నాం. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ అక్కడ కొలాబరేషన్ తోటి చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. దీనివల్ల మన మలేషియాకి ఇండియాకి అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో మాతోనే ఎంఓయూ చేస్తున్నారు. గతంలో 2-3 యూనివర్సిటీలు ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ కాలేదు. బట్ ఫైనల్గా మనకైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి దగ్గర చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఇండియా నుంచి తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ అమెరికా పోవడం అనేది జనరల్గా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ అట్లా పోవడం అనేది యూకే అనేది మనం జనరల్గా మన వాళ్ళు వెళ్తుంటారు తెలుగు స్టూడెంట్స్. ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మనం ఈ సైడ్ వెళ్తుంటాం. సో మలేషియా వైపు అనేది చాలా తక్కువ ఉన్నది. సో ఇప్పుడు మేము కూడా దానికి కొంత మన ఏరియాలో ఉన్న వాళ్ళని మా స్టూడెంట్స్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ మేము ప్రమోట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే తక్కువ ఖర్చులో మీకు ఎక్కువ బెనిఫిట్స్ జరుగుతాయి. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన ఇస్తే గవర్నమెంట్ యూనివర్సిటీ ఫస్ట్ క్వాలిటీ నీకు ఆల్రెడీ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో కూడా మా టాప్లో ఉన్నారు వీళ్ళు. సో చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియక అమెరికా వెళ్ళి మనం ఎన్నో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డిగ్రీ చేసి వస్తుంటారు ఎంఎస్ ప్రోగ్రామ్స్. బట్ అదే ప్రోగ్రామ్ మలేషియన్లో ఈ యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా చేయొచ్చు తక్కువ ఖర్చులో. ఓన్లీ 4 hours. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కితే చెన్నై ఎక్కినా 4 hours వెళ్ళిపో 4.5 hours.
అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు దగ్గరగానే ఉంటాయి. సో రెండోది ఖర్చు అది చూస్తే చాలా తక్కువ ఖర్చు, ఫీజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి మంచి అవేర్నెస్ కానీ వెళ్తే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. అలాగే ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. మలేషియాలో లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో కంపెనీస్ కూడా ఎక్కువే ఉన్నాయి అక్కడ. మలేషియన్ పాపులేషన్తో పోలిస్తే కంపెనీస్ ఆర్ మోర్. సో అందువల్ల మన స్టూడెంట్స్ కూడా చాలామంది ఐ ప్రిఫర్ టు సెండ్ దెమ్ టు మలేషియా ఫర్ హైయర్ స్టడీస్. నోరు తెరిచి అడగలేని మూగజీవాలకు వేసవి కాలంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం గొప్ప పుణ్యకార్యమని జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో సీజర్ రెస్క్యూ అండ్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూగజీవాల కోసం మంచినీటి తొట్లను కంది రవిశంకర్ ప్రారంభించి నిర్వాహకులకు జగన్నాథం విష్ణువర్ధన్ను అభినందించారు. వేసవి కాలంలో మూగజీవాలకు మంచినీరు అందక అవి మానసికంగా బలహీనపడి మనుషులను కూడా కరుస్తుంటాయని, అలా కాకుండా వాటికి మంచినీటిని ఏర్పాటు చేస్తే వాటిని తాగి అవి స్వాంతన పొందుతాయని రవిశంకర్ పేర్కొన్నారు. నీరు లేకపోవడం వల్ల మురుగు కాలువల్లో నీరు త్రాగి జబ్బున పడి మృత్యువాత పడటం చూస్తున్నామని, వాటిని రక్షించేందుకు సీజర్ రెస్క్యూ అండ్ కేర్ ఆర్గనైజేషన్ వారు మంచినీటి తొట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ, నోరు తెరిచి అడగలేని మూగజీవులకు మంచినీటిని ఏర్పాటు చేయడం పుణ్యకార్యమని పేర్కొన్నారు. వీరిని మరికొంతమంది స్ఫూర్తిగా తీసుకుని మూగజీవులకు నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాహకుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ, తమ సంస్థ నిర్వాహకురాలు నైనాల భవానీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి వీధిలో నీటి తొట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చామని, దాతలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీరం అరుణ, కాసాని వాసు, వెంకట్రావు, అరుణ, సికిందర్, జంతు ప్రేమికురాలు బిందు, హరిశంకర్, ప్రభుకుమారి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విష్ణువర్ధన్ మంచి కార్యక్రమం తలపెట్టారు. అరుణ మేడం గారు బాగా సహకారంతో ఇలాంటి అనేది ఇప్పుడు ఎండాకాలం అనేది ప్రతి మూగజీవులకి అనే ఆహారం కంటే ముందు మంచినీళ్ళు చాలా అవసరం అండి. ఇలాంటి అన్ని చోట్ల ఈ వాటర్కి ఫెసిలిటీ ఇవ్వటం వలన చాలా మంచిగా జరిగిద్ది. మనం ఎప్పుడైనా సరే ఈరోజు మనుషులకు వచ్చే వల్ల మనం అన్ని సెంటర్స్లో మంచినీళ్ళు పెట్టాం, వాళ్ళకి వాళ్ళు వచ్చి తాగుతారు. కానీ జీవాలు అనేది తాగలేవు కాబట్టి ఇలాంటి దాంట్లో చేసే విష్ణువర్ధన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఆయనకు ఉన్న అభిమానం అనేది మూగజీవాల మీద మామూలు విషయం కాదు. ఈరోజు తనకి లేకపోయినా భగవంతుడు అనే వ్యక్తి ఈ డెఫినెట్గా ఆయనకు మంచి చేస్తారు. ఎందుకంటే ఏ జీవనం ఎప్పుడైనా మనం మనిషి సక్సెస్ అవ్వాలంటే మనిషి బాగున్న వ్యక్తులతో ఎన్ని చేసినా ఏం ఉండదండి. బాగలేని వ్యక్తిని మనం పోషించినప్పుడే బాగా సక్సెస్ అయింది. అటు అరుణ మేడం ఎంతో మంచి గొప్ప మనసుతో 30 సంవత్సరాల నుంచి ఆమె చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. అట్లాంటి సేవ దాంట్లోనే అరుణ మేడం అండర్లోనే మా విష్ణువర్ధన్ గారు చేయటం అనేది ఈ మూగజీవాలకి చాలా ఎంతో గొప్పదండి. మెయిన్ మూగజీవాలకి మంచి చేస్తున్నందుకు విష్ణువర్ధన్ పర్సనల్గా నేను అభినందిస్తున్నాను. నిలిచిన తేళ్ల అరుణ మేడం గారు సపోర్ట్ వల్ల ఇదంతా ఇంకా బాగా జరుగుతుంది. ఇట్లాగా మా పెద్దవాళ్ళు అందరూ మాకు సహకారం చేసి ఇంకా మాకు సాయం చేస్తూ ఉంటే కనుక ఇంతగా బాగా చేస్తూ ఇంకా ఏ జంతువు కూడా మనిషికి ఇబ్బంది లేకుండా జంతువు వల్ల ఇట్లా చేయటం వల్ల అనేది జరుగుతుంది. ఇంకా త్వరలో ఇంకా బాగా చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్నింటికి వెళ్ళినా, ఏ మత సంబంధించిన వాటికి వెళ్ళినప్పటికీ కూడా రానంత పుణ్యం నోరు లేని ఆ మూగజీవాలకి అన్ని నీళ్లు, అంత తిండి వేసి వాటికి కొంచెం చిన్న ప్రేమ అలా చూయిస్తే చాలు. అదెంతో గొప్ప పుణ్యం చేసినంత ఇది. ఆ పుణ్యాన్ని మరి అట్లాంటి గొప్ప చాకరీని వీళ్ళంతా కూడా విష్ణు కానీ లేకపోతే వాళ్ళ యానిమల్ లవర్స్ మిగతా పిల్లలందరూ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా రవిశంకర్ గారు కావాలని వాళ్ళు వీరే కావాలని చెప్పని ఆయన గెస్ట్గా కావాలని పిలిచి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నీళ్ళ తొట్టి ఒకటి పెట్టించారు మా దగ్గర మూగజీవాల కోసం. ఇటు ఆవులు, కుక్కల వస్తువు. శ్రీ హర్షిణి విద్యా సంస్థలు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం శుభ పరిణామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుళ్లపాడులో ఏర్పాటు చేసిన శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో మంత్రి స్వామి ప్రారంభించారు.
నూతన మహిళా కుమార్ గారికి మార్కాపురం శాసనసభ్యులు ప్రారంభోత్సవ సభలో మంత్రులు, ఎంపీ, శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యారంగంలో క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన గోరంట్ల రవికుమార్ ఇంజనీరింగ్ రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని, విద్యార్థుల ఫీజులు బకాయిలు పెండింగ్లో పెట్టిందని, ఆ బకాయిలను దశల వారీగా చెల్లిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తాను సంపాదించిన దాంట్లో 10% పేద విద్యార్థులకు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, హర్షిని చైర్మన్ గోరంట్ల రవికుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్లు గోరంట్ల హర్షిని, గోరంట్ల హర్షిత్, ప్రొఫెసర్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. హలో అతిథులు ఒక కోండి. రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ ఇవి నడుపుతున్నారు. వారి యొక్క చారిటీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పగా నా పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి చదువు మాన్న పిల్లలకి విద్యను వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చాలా మందికి ఫీజులు కూడాను వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయే విద్యా సంవత్సరం 24-25లో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా 70% ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను బలోపేతం, దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా, అదే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ఈ హర్షిని ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రతిష్టలు మరింత పెరగాలని, ఇక్కడ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలు రావాలని, దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 95 నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి విద్యలో ప్రవీణ్యం తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు ఏదైనా సహాయం చేయాలని ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి. నువ్వు సంపాదించే దాంట్లో 10 మందికి బాగా చదువుకునే వాళ్ళకు కూడా 10 మందికి హెల్ప్ చేయి, నీ కాలేజీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ, ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ వాటి పక్క ఏ విధంగా అయితే రికమెండేషన్తో లెటర్ పంపిస్తామో నీ కాలేజీ కూడా ఇలా సిటీ అని మేము లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పార్టీని కూడా అదేవిధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళనే చూసి దానికి తక్కకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం, మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు, హైవే మీద ఉండి చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో ఈ కాలేజు చాలా పాపులర్ అవుతుంది. ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ in the Ongole district and moreover one of the better colleges in the state అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని హర్షిని కాలేజ్ రవి గారికి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. చాలా సంతోషం. ఈరోజు మరొక కాలేజీని ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ ఇంజనీరింగ్ కాలేజీని ఎంసీఏ, ఎంబీఏ ఇంజనీరింగ్ అనేది కూడా
గర్ల్స్ కొరకు పెట్టడం అనేది ప్రత్యేకంగా నేను మన రవికుమార్ గారిని వారి కుటుంబ సభ్యులని అందరూ కూడా వారి అబ్బాయిని అమ్మాయిని వారి శ్రీమతి గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కాంపౌండ్ నిమ్రా అనేది ఉండేది, దాన్ని హర్షిని రవికుమార్ గారు తీసుకున్న తర్వాత చాలా మంచి విద్యా సంస్థల ఈ క్యాంపస్ అది చాలా మంచి అంటే శుభసూచకమైన ఏరియా కూడా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా 100% మార్కులతో కూడా ఉత్తీర్ణులు అవుతారు, దానివల్ల నో డౌట్ అబౌట్ ఇట్. అందువల్ల మీరు ఇక్కడ ఈ హర్షిని సంస్థల్లో చదువుకొని ఇంకా ఎక్కువ ఉజ్వల భవిష్యత్తు కూడా మీకు ఉంటుందని కూడా మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ హర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళగా మేము పేరు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహర్షిని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి శ్రీహర్షిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఒంగోలు రామ్నగర్లోని పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందు కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు జిల్లాలోని శాసన సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. అల్పాహార విందు కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూరూరి ఎరిక్షన్ బాబు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి నువ్వు అక్కడ పోతే కప్పించుకుంటా. అయ్యో ఇద్దరు ఒకేసారి సొసైటీ
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆలింకో సహకారంతో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు ప్రజాప్రతినిధులు విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 320 మందికి ప్రభుత్వం ఉపకరణాలు మంజూరు చేసింది. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, PLM కిట్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీమాన్సారియా, జేసీ గోపాలకృష్ణ, DEO కిరణ్ కుమార్, సచిత, విద్యా కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్, సెక్టోరల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్తా తమ్ముడు పక్కనండి ఫ్రంట్ ముందు జరపండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన షేక్ రియాజ్ మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, అందరినీ కలుపుకుని పోయి కష్టపడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను ప్రోత్సహిస్తారని చిట్టెం ప్రసాద్ అన్నారు. టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రియాజ్కు ఇలాంటి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని, కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పదవి రావడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు, వీర మహిళలు బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్ల ప్రమీల, దండే అనిల్, గోవిందు కోమలి, బొందిల మధు, తిరుమల శెట్టి నాని, శంకర కళ్యాణి, డివిజన్ అధ్యక్షుడు అయినాబత్తిని రాహుల్, నరసింహారావు, పసుపులేటి మురళి, కోట సుధీర్, వాసుకి నాయుడు, షేక్ ఇర్ఫాన్, వాసాని అంకబాబు, కర్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి ఏపీ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్గా రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ముందు అతను ఆ పదవిని ఎంతో ఉన్నతాలుగా తీసుకెళ్తాడని, మంచి పని చేసి దాంట్లో మంచి పేరు సంపాదిస్తాడని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా జిల్లాలో మా శ్రేయభిలాషి, మా సోదరుడు, ఈ జిల్లాకి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వారి బీజేపీలో నుండి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురు ఆధ్వర్యంలో మా రాష్ట్ర పదవి ఈరోజు రియాజ్ గారికి రావటం జనసేన మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ ఈరోజు ఎంతో ఉత్సవంగా, ఒక పండుగ వాతావరణంగా నేను సంతోషిస్తున్నా. మా కూటమిలో నుండి నేను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్న గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్ల కష్టం, ఒక అభిమాని నుంచి ఆయన వెంట నడిచి, అలానే ఆయనతో పాటు ఆయన రాజకీయ ప్రయాణం కూడా ఒక కార్యకర్తగా, ఒక సైనికుడిగా ఆయన వెంట నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన వ్యక్తి రియాజ్ అన్న. అలాంటి వ్యక్తి సారథ్యంలో గడిచిన 10 ఏళ్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఒంగోలులో
పాలకపక్షం జగన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ జరిగిన అన్యాయాలు కానీ పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం రావటం మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలందరికీ ఆనందంగా ఉంది. ఇలానే ఆయన రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని. ఒకటి మాత్రం నిజం, కష్టం ఎక్కడికి పోదు. ఎవరు పడిన కష్టానికి దేవుడు ఆ ప్రతిఫలం ఇస్తారు. ఖచ్చితంగా కష్టం పార్టీ కోసం ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో సమగ్రమైన ప్రణాళికతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డ్రింకింగ్ వాటర్, పీఎం సూర్య షుగర్ ముఫ్ట్ బీట్ యోజన, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించి ఆయా కార్యక్రమాల అమలులో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. ఉపాధి లేని పేద వర్గాల ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఖచ్చితంగా ఉపాధి కల్పించడంతో పాటు జరుగుతున్న పనులను సత్వరం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా వేసవిలో సురక్షిత తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పూర్తి చేసేలా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లాలో ఫార్మ్ పాండ్స్ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. మూగ జీవాలకు కూడా త్రాగునీటిని అందించే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం కింద పశువుల నీటి తొట్టిల నిర్మాణాలను జిల్లాలో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో పంచ ప్రాధాన్యతన కింద ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముతుముల అశోక్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, కందుల నారాయణ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఒంగోలు నగరంలో గతంలో ఇచ్చిన పట్టాల్లో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, అర్హులకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి కోరారు. కొండేపి నియోజకవర్గంలోని తాగునీటి సమస్యకు ప్రత్యేక పరిష్కారం చూపాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి ఫామ్ పాండ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ ఉన్నాయి, అలాగే ఇండివిజువల్ రైతులు కూడా ఉన్నాయి. మరి ఎక్కడ కావాలన్నా చేయొచ్చు అనేటువంటిది ఒక జనరల్ మెసేజ్ వెళ్ళాలి. వెళ్ళిన కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా టేకప్స్ ఆల్రెడీ ఫ్రైడే జరిగింది. ఎవ్రీ ఫ్రైడే అందరూ ఎంపీడీఓస్ సార్ ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము. అదర్వైజ్ మండే బీసీ పెడుతున్నాం సార్. సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్. బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్. బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి. బికాస్ ఎక్కువ మన జిల్లా బట్ ఇవి కాకుండా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే సార్ మనకి కొన్ని వర్క్స్ క్లోజ్లో పడిపోయినాయి. ఆ క్లోజ్లో పడిపోయిన వర్క్స్ రీఓపెన్ చేయమని చెప్పి మనం కమిషనర్కి గౌరవ కమిషనర్కి రాసాము. వారు కూడా ఎంఓఆర్డీకి రాశారు సార్. అంటే సెంట్రల్ లెవెల్ వీటిలో చాలా మంది లబ్ధిదారులకి ఇది చేయలేదు. అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదని. క్యాటిల్ షెడ్స్ కూడా దాంట్లో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచులు కానీ ఇవి ఎంత షేమ్ఫుల్ అనేది చెప్పాలనంటే ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ చెప్తున్నా కూడా వాళ్ళు ఎంపీ వాళ్ళు ఇవ్వనప్పుడు సాక్ చేయాలి, వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. వై దే హావ్ నాట్ గివన్
ఇమీడియట్గా సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది షేమ్ఫుల్ థింగ్ ఫర్ హానరబుల్ ఎంపీ. చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్లు ఉన్నప్పుడు ఈ మధ్య ప్లానింగ్ బోర్డు ఇది. ఈ ప్లానింగ్ బోర్డులో ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు చైర్మన్ గా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కూడా కలెక్టర్ గారు ఉంటారు. లేదు సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడిన దాంట్లో శాంక్షన్స్ ఇక్కడ డిలే ఉంటే మీరు ఇవాళ రివ్యూ చేసుకోండి సార్. చేసుకున్నాక మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పినట్లు కలెక్టర్ గారికి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి రివ్యూ చేసుకోండి సార్. రెండో విషయం ఏంటంటే మనకి వాల్ట్రా యాక్ట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్. ఎక్కడైతే మనకి డిగ్ చేయకూడదనే ఉందో వాటి ప్రొహిబిటెడ్ కన్స్ట్రక్ట్ చేయండి సార్. చూడండి, ఎగ్జామిన్ చేయండి విషయాన్ని. రెండోది ఓల్డ్ బిల్స్ లో కొన్ని మీరు వాస్తవాలు కూడా కొన్ని చెప్పాల్సి ఉంది. అనుమతులు లేకుండా నీళ్లు తోలేసి బిల్లులు ఏమని అంటున్నారు, దానికి ఎవరు లేకపోతే లేదు, ఇష్టారాజ్యంగా చేశారు. మీరు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ద్వారా మీడియా పబ్లిక్ కూడా తెలియాలి, ప్రజాపతి కూడా తెలియాలి. బిల్లులు రాలేదు అన్నప్పుడు ఎవరు ఇచ్చారు శాంక్షన్? శాంక్షన్ లేకుండా ఎలా పూర్తిగా అసలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఏమి వాటర్ సోర్స్ లేని కాన్స్టిట్యున్సీస్. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన ఈ వెలుగువారిపాలెం దగ్గర రామతీర్థం దగ్గర నుంచి గతంలో మాకు 0.6 TMC అలాట్మెంట్ చేశారు సార్ వాటర్. అది ఈసారి కొంచెం మీరు కనుక డిస్ట్రిబ్యూషన్ కనుక చేయగలిగితే కొంచెం కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఉపయోగపడుతుంది సార్. రోజులకు వచ్చే లోపల వచ్చి పోయినసారి 123 కోట్లతోటి పైప్ లైన్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు రామతీర్థం నుంచి వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడి నుంచి వాటర్ తీసుకుంటున్నాం. అదేమో మనం ఒకసారి మాట్లాడాం, అది గ్రీనిష్ వాటర్ వస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి. ఇప్పుడు అదే మేజర్ కంప్లైంట్స్. మనకి ఇదివరకంతా రామతీర్థం నుంచి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ లోపు దీన్ని ఏం చేయాలనేది ఒకసారి మన కమిషనర్ గారు మీరు దాన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఉంది. అంటే థిక్నెస్ వల్ల వాటర్ కానీ లేకపోతే ఈ గ్రీనిష్ రావడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది. రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఒంగోలుకి వచ్చేసి 480 కోట్లు అమృత్ 2 శాంక్షన్ చేశారు. ఎందుకంటే అదివరకు 380, 360 ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదివరకు 38% ఉంటే దాన్ని 50% చేసి దాని మీద 50% ఎల్బిపి మోడల్లో టెండర్ పిలవబోతున్నారు. మొత్తం మీద మనకి 826 కోట్లు ఒక నియోజకవర్గాలకు అయ్యి శాంక్షన్ చేశారు. రేపు అది టెండర్ పిలుస్తారు. అదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఈఎల్ఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. టౌన్ అంతా కూడా పైప్ లైన్ అన్ని కూడా మార్చుకొని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్ స్టోరేజ్లో వచ్చేసి 60% ఉంది వాటర్. ఇప్పుడు గ్రీవెన్స్ ఇప్పుడు నా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర వచ్చేసి కొత్తపట్నం మండలంలో వచ్చేసి చెరువులు ఎక్కువ ఉన్నాయి. దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి చెరువులు చేస్తున్నారు. వాళ్ళకి డిగ్గేలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి గ్రీవెన్స్లో ఒకడు పోయి ఒకరు డబ్బులు అడుగుతారట. వాళ్ళకి లేదంటే ఆ గ్రీవెన్స్లో వచ్చేసేదో డీకేలు ఉన్నాయి, దాన్ని సాధన చేయాలని చెప్పేసి ఏదో పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ డీకే మీదే మనల్ని ఏం చేస్తున్నారు, దాని మీద యాక్షన్ తీసుకోవడం ఇమీడియట్గా ఎంఆర్ఓ పోమంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే అదొకటే కాదు, మేజర్ ఎవరైతే ఉందో ఇప్పుడు మనం ఇసుక ఉంది, మన ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇక్కడ ఏం చేసాం, మా కాన్స్టిట్యున్సీలో లేదు. మనం ఏం చేసాం, ఒకటి మీరే లాటరీ తీశారు, ఎవరికో వరకు వచ్చింది, అలాట్ చేశారు, ఇక్కడ డంపింగ్ పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ట్యాక్టర్లు పెట్టి తోలుతున్నారు. ఏదన్నా పోలీసు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు నాపారు అంటే వాళ్ళు వచ్చి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇస్తున్నారు. దాని మీద ఇమీడియట్ యాక్షన్ అని చెప్పేసి అది అంటున్నారు. దానికి ఆ పేపర్లో లేకపోతే వీడియోలో ఏదో రాయటం, ఇవన్నీ కొన్ని ఏంటంటే స్పాట్ డెసిషన్స్ వల్ల ఇబ్బంది వస్తుంది. ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఇది గ్రీవెన్స్ అనేది మనం సార్ట్అవుట్ చేయడానికి మనం పెట్టాము కానీ దాని ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడానికి కాదు. దానివల్ల కింద అధికారులు ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. దీన్ని సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళి గ్రీవెన్స్, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు ఇవే సరిపోతుంది మన తయారని. దాన్ని కొంత పబ్లిక్ మీద పెట్టుకోవాలి, పబ్లిక్ మీద మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పంపి పరిశీలన, దట్ ఈస్ ప్రిలిమినరీ స్టడీ అన్నమాట. బేస్డ్ ఆన్ మెరిట్స్ అది ఒకవేళ ఉంటే దానికి ఫాలో అప్ యాక్షన్ తీసుకుంటున్నాము. అదే డైరెక్ట్, ఇట్ ఇస్ వెరీ సింపుల్. అలాగే జరుగుతున్నాయి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అప్లికేషన్స్ ఇప్పుడు పీజీఆర్ఎస్ లో వచ్చినాయో అవి అన్నింటినీ కూడా స్టేట్ నుంచి కూడా సీఎంఓలో అక్కడ టీమ్ పీజీఆర్ఎస్ టీమ్ అనేది అక్కడ కూడా ఉన్నాయి. సో వారు ఓపెన్ చేస్తున్నారు, అన్ని కూడా ఆడిట్ చేసి ఓపెన్ చేసి దేర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా మనకు ఫీల్డ్కి వెళ్ళలేదు, ఇది కూడా వన్ ఆఫ్ ద ఐవీఆర్ఎస్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంది. ఫీల్డ్కి వెళ్ళలేదు
చేస్తారు. దానికి కూడా డిస్ట్రిక్ట్స్ని ర్యాంకింగ్ చేస్తున్నారు. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పీజీఆర్ఎస్లో మనం అందుకే అంత స్ట్రిక్ట్గా పీజీఆర్ఎస్ ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ కూడా సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కమిటీ వేసి దానికి ఆడిట్ చేయడం అవి అన్ని చేస్తున్నాము. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టోల్డ్ అది అర్థమైంది. అవి జటిలమైన సమస్య అయినప్పుడు ఏంటంటే కనీసం లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంట్ కూడా కొంచెం నెగోషియేట్ చేస్తే అటు బోత్ పార్టీస్తో నెగోషియేట్ చేసినప్పుడు కొంచెం అమెకబుల్ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ నుంచి రావడం ఆ ప్రెజెస్ వల్ల వాళ్ళు ఎక్కువ సార్లు చేశారు, ఎన్నిసార్లు తిరగాలి మీ దగ్గర, మీరేమంటున్నారు ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి రిపీటెడ్గా మా దగ్గర కంప్లైంట్ వస్తుంది, మీరేం చేస్తున్నారు అనేటువంటి దానివల్ల కొన్ని పొరపాటు జరుగుతున్నాయి. అలాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే లోకల్గా కూడా మనకి స్టేక్ హోల్డర్స్ ఉంటారు, కొంచెం అమికబుల్గా మాట్లాడి సహకరిస్తే కొన్ని ఇష్యూస్ మాట్లాడేది మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ అయినట్లు కొన్ని కంప్లీట్ కాకుండా రిపీటెడ్గా వస్తూ వాళ్ళు ఆఫీస్ మీద ప్రజెంట్ చేసినప్పుడు రాంగ్ పెర్సెప్షన్స్ వస్తున్నాయి. వాటి కంట్రోల్ కోసం కూడా మీరు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పొగాకు పండించిన ప్రతి రైతులు గతంలో ఎప్పుడు లేని ఆందోళన ఇప్పుడు ఉందని, ఆ ఆందోళనను తొలగించేలా ఈ సమావేశం నుంచి రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం పొగాకు కొనుగోలుదారులు పొగాకు బోర్డుపై ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొగాకు ధరలు క్షీణించడంతో పాటు అన్ని గ్రేడ్లు కొనుగోలు చేయటం లేదనే ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పొగాకు రైతులు కొనుగోలుదారులు బోర్డు అధికారులతో కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొదటి రకం నాణ్యమైన రకం పొగాకుతో పాటు 2-3 క్వాలిటీ పొగాకు కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. మేలు రకమైన పొగాకుకు ధర వస్తుందని, లో క్వాలిటీని కొనుగోలు చేయకుండా నో బిడ్లు పడుతున్నాయని మంత్రి అన్నారు. అన్ని రకాల పొగాకు కొనుగోలు చేసేలా వ్యాపారులు ముందుకు రావాలన్నారు. రైతులతో పొగాకు వ్యాపారులకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని, రైతులు ఇబ్బందులు పడకుండా పండించిన పంటను ట్రేడర్లు కొనుగోలు చేయాలని మంత్రి స్వామి అన్నారు. నో బిడ్లు తగ్గించి లో గ్రేడ్ రకాలు ధరలు పెంచి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. పొగాకు కొనుగోలు అనేది ప్రపంచ మార్కెట్ను బట్టి ఉంటుందని, గడిచిన సంవత్సరం మంచి మార్కెట్ డిమాండ్ ఉండడంతో ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయడం జరిగిందని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. ఈ ఏడాది నిర్ణయించిన దానికంటే అధికంగా ఉత్పత్తి అయిందన్నారు. గత నెల రోజుల క్రిందట మార్కెట్ కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, రోజుకు 2 లక్షల కేజీల కొనుగోలు శక్తి పొగాకు బోర్డుకు ఉందన్నారు. ఈడీ మాట్లాడుతూ రైతుల ఆందోళనను అర్థం చేసుకుని విదేశీ ఎగుమతులు వచ్చేలోపు రైతులకు మద్దతు ఇవ్వాలని ట్రేడర్లు కోరారు. ఆర్డర్లు లేవని కొనుగోలు చేయకుండా 3 రీజియన్లలో రైతులకు మేలు జరిగేలా కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటి వరకు రైతుల సహకారంతోనే ఇంతవరకు కొనుగోలు చేయగలిగామన్నారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు, కందుకూరు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావులు రైతుల సమస్యలను లేవనెత్తారు. పలు రైతు సంఘాల ప్రతినిధులు కూడా ప్రస్తుత పరిస్థితులను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ముతుముల అశోక్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ క్వాలిటీ కానీ థర్డ్ క్వాలిటీ కానీ ఏదైనా వచ్చినాయి, ఇప్పుడు కాదు మళ్ళీ కొంటామంటున్నారు, వాళ్ళు మళ్ళీ అవి తీసుకొస్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు, అట్లాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి టైంలో మనం ఏ విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, మనం ఏం భరోసా చేయగలుగుతున్నాము రైతులకు కానీ అన్ని ప్లాట్ఫామ్స్లో మన బయలు ఎక్కడైతే మనకున్న ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 11 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఈ 11 ప్లాట్ఫామ్స్ సంబంధించి రైతులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రోజు మాకు ఫోన్ చేసి వాళ్ళు వస్తే మీరు వస్తే ఒక 5 రూపాయలు ఏమైనా రేటు పెడితే మీరు అని అడుగుతా ఉన్నారు. గతంలో ఏంటంటే ఏదో ఒక రోజు వచ్చి ఏదో మీరు వస్తే బాగుండేదని అడిగారు, కానీ మీరు వచ్చి కూర్చుంటే కానీ మాకు రేటు పెట్టట్లేదు, లేకపోతే కొట్టలేదు, రిజెక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, అన్ని ఇంటికి తీసుకెళ్ళిపోమంటున్నారని ఒక అలదడు ఉంది. ఏది ఈ బ్యారీ కూడా సంబంధించి ఇదొకటి మెయిన్ ఇదొకటి. దీంట్లో ఏంటంటే కొంతవరకు రేటు హై క్వాలిటీ బిల్స్ కి రేటు ఓకే అంటున్నారు, కానీ లో క్వాలిటీ అనేది అసలు కొట్టలేదు, రిజెక్ట్ చేసి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, ఎక్కువ శాతం వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది మీరు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ క్రాప్ ఏదైతే 215 మిలియన్లు వచ్చిందో, ఈసారి వేసేటప్పుడు ఎవరైతే బయర్స్ ఉన్నారో కంపెనీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఎంత కావాల్సి వస్తుంది రిక్వైర్మెంట్ అనేది తీసుకున్నారుగా. ఇప్పుడు ఐటీసీ ఇచ్చారు, జీపీఐ ఇచ్చారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు 120 మిలియన్లు దాకా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకొక నెక్స్ట్ మంత్ జూన్లోనో పికప్ అవుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు.
ఇక్కడేమో రైతులు కంగారు పడుతున్నారు, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు, రైతులకేమో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళేమో మా దగ్గరికి వచ్చేసి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చేలోపు ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు 34.92 మిలియన్ కొన్నారని చెప్పారు. దాని యావరేజ్ ప్రకారంగా ఏ కంపెనీ వాళ్ళు ఎంత ఇచ్చారో దాని యావరేజ్ ప్రకారంగా కొంటున్నారా? ఇండియన్ ప్రకారం కొంటున్నారండి. మనకి నో బిడ్ కూడా ఎక్కువ, నో బిడ్ వాళ్ళ రైతులు తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చి పెట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. పర్టికులర్ గ్రేడే కావాలంటే అది అయిపోయినప్పుడు మొత్తం ఒకటే గ్రేడ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇంకా ప్రైస్ తగ్గించడానికి అవకాశం ఉంది. గతంలో ఎన్నో సంవత్సరాలు ఆ ప్రాక్టీసెస్ జరిగింది. ఇప్పుడు మనం మీరు చెప్పినట్లు వాళ్ళు బ్రైటే కొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్స్ అయి నామినల్గా గ్రీన్స్ కానీ F4 కానీ ఏదో 2 బేడ్ తెస్తున్నారు. అవి కూడా మీరు గమనించుంటారు, ఈ 2-3 వారాల్లో 205 రూపాయలకి మంచి బ్రౌన్ బేల్ కూడా 205 రూపాయలు తెచ్చారు. అంతకుముందు 2 వారాల క్రితము 240 రూపాయలు వాటికి ఇచ్చారు. 20-30 రూపాయలు వేరియేషన్ తెచ్చేసారు. వాడు కొనలేనప్పుడు మార్కెట్ ఒడిదుడుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాల్సి వస్తాయి. కానీ ఈరోజు ప్రభుత్వం ఎంటర్ సిచ్యువేషన్ లేదు. ఈరోజు ట్రేడర్స్ పర్చేజ్ చేయాలి. వాళ్ళు రైతులు ఏమంటున్నారు, ఒకే గ్రేడ్ కొనేసి రెండోది కాకుండా రేటు కూడా 20-2200 రూపీస్ వరకు డ్రాప్ అయింది మార్కెట్ రేట్. లో బిడ్ వచ్చేసరికి లో బిడ్ పెరుగుతా ఉన్నాయి. మీరు ఆల్ గ్రేడ్స్ తీసుకోండి, రైతులకు రేట్ తగ్గించదన్నారు. బోర్డు వచ్చేసి యావరేజ్ లాస్ట్ టైం కంపారిజన్ కొంచెం ఎక్కువ అన్నారు. కానీ రైతుల్లో ఎప్పుడు లేనటువంటి అన్రెస్ట్ వచ్చింది సార్. రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది. కానీ ఈరోజు మనం కూర్చున్నాం. ఈ రోజు ఉద్దేశం కూడా ట్రేడర్స్ ఉద్దేశం ఏంటి, మీరు లో బిడ్ తగ్గించండి, అదేవిధంగా లో గ్రేడ్ కూడా మీరు పర్చేజ్ చేయండి. ఒకే గ్రేడ్ కాదనేది మీతో మాట్లాడే ఉద్దేశంతో బోర్డు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నేను మనం వెళ్ళాను, అన్ని లో బిడ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. 10,000 మీరు బోర్డు ఇచ్చే రేట్ పెంచిన తర్వాత ఇప్పుడు ట్రేడర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రేడర్స్ కి రైతులకు అనుబంధం ప్రకారం రైతులు ఇబ్బంది పడకుండా ట్రేడర్స్ లో బిడ్ పర్చేజ్ చేయాలి. అదేవిధంగా ఐకేఎఫ్ రైట్స్ లో కూడా రేట్ పెంచుకోవాలి. ఇది మనం ఈరోజు ట్రేడర్స్ పెద్ద బోర్డు ఇచ్చి ప్రజలు 3 మిలియన్ నుంచి 6 మిలియన్ వరకు మనకి వెళ్ళాయి. కానీ ఇక్కడ మనకి రైతులు రిక్వెస్ట్ చేసింది లో గ్రేడ్స్ కూడా కొనండి అని, అండ్ అన్ని గ్రేడ్స్ కొనండి అని. So I request all the companies present here and ITS specially to communicate to all the other companies that మనకి రైతులు తీసుకొచ్చిన అన్ని గ్రేడ్స్ కూడా కొనాలి. నెక్స్ట్ 20 days మీకు ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఎక్స్ట్రా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనకి మంచి రేట్ వచ్చినప్పుడు అందరూ కొన్నాము. వాళ్ళు ఇందాక రైతు చెప్పినట్టుగా F1 అంతే రేటు కొన్నారండి, F9 అంతే కొన్నాను. మన ఇక్కడ రేటు గురించి కూడా ఇందాక రైతు చెప్పినట్టుగా వాళ్ళు పెద్దగా అంటే తక్కువనా కానీ మినిమం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వచ్చేటట్టుగా అడుగుతున్నారు. సో వాళ్ళు అది అడుగుతున్నారు కాబట్టి మనం అట్లీస్ట్ ఈ నెక్స్ట్ 20-25 days మీకు ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్లీజ్ బై ఆల్ ది అదర్ గ్రేడ్స్ ఆల్సో. ప్లీజ్ గో దట్ ఎక్స్ట్రా మైల్ టు సపోర్ట్ ద ఫార్మర్. మనం ఈ టైంలో మనం సపోర్ట్ చేసుకోలేకపోతే వచ్చే సంవత్సరం రైతు పొగాకు వేయలేదు అనుకోండి, కంపెనీస్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? కంపెనీస్ కొనకపోతే రైతులు లేరు, రైతులు లేకపోతే కంపెనీస్ లేరు. సో ఇట్ ఇస్ మ్యూచువల్లీ ఇంటర్ డిపెండెంట్. అది మంచి ఈకో సిస్టమ్ గా ఉంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య రచించిన సంకీర్తనలు మోక్ష మార్గాలని అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ అన్నారు. వైశాఖ మాసం పౌర్ణమి పుణ్యతిథి నాడు అన్నమయ్య జన్మించి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించి తన జన్మను సార్థకత్వం చేసుకుని వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన పరమ భాగవతోత్తముడు అన్నమయ్య అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో అన్నమాచార్య స్వామివారి విగ్రహం వద్ద ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన 617వ అన్నమయ్య జయంతి వేడుకలలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా కలిగి ఉండాలని ఆకాంక్షించారు. అన్నమయ్యను సాలువ నరసింహరాజు బంధించినప్పుడు అన్నమయ్య నరసింహస్వామిపై రచించిన సంకీర్తనతో కారాగారం నుంచి బయటపడినట్లు ప్రతి ఒక్కరూ నృసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా దేశ రక్షకులుగా మారవచ్చని పిలుపునిచ్చారు. ముందుగా అన్నమయ్య విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరించి అష్టోత్తర సహస్రనామాలతో అర్చకులు సాయి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ, మందిరం మహిళా సేన అధ్యక్షురాలు దామచర్ల కుమారి, ఆకుల శ్రీను, గుర్రం కృష్ణ అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జున్, ట్రాక్ స్టార్స్ అధ్యక్షుడు మామూర్తి, సాహితీ విశ్లేషకులు ఊరుగంటి ప్రసాద్, పొన్నలూరి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. అదే వెంకటాచలమతిలో శేషాచలము
అలరులు కురియగా ఆడినది అలరులు కురియగా ఆడినది అలకల పులుపుల అలవేల్మంగ. తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య స్వామి వారి జయంతి సందర్భంగా అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహం వద్ద ఈరోజు స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం పూజా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా అన్నమయ్య 32,000 సంకీర్తనలు రచించి స్వామివారి యొక్క పాదాలకి సమర్పించి ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి భాగవత ముక్తి అన్నమయ్య. స్వామివారిలో ఐక్యమైపోవాలంటే కలో వెంకటనాయక, ఈ కలియుగంలో వెంకటేశ్వర దానికి సత్యపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసినటువంటి అన్నమాచార్య విగ్రహ సన్నిధి యందు అత్యంత వైభవపేతంగా జరపడం జరిగింది. అయితే ఈ తాళపాక అన్నమాచార్య స్వామి వారు భక్తులకు భక్తి మార్గం ద్వారా కలియుగ వరదులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని ఏ విధంగా చేరాలి, జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని ఏ విధంగా పొందాలనేటువంటి భావాన్ని 32,000 సంకీర్తనలో లోకానికి తెలియజెప్పినటువంటి పరమ భాగవతోత్తముడే శ్రీ తాళపాక అన్నమయ్య. ఒంగోలు కోఆపరేటివ్ బ్యాంకులో రిటైర్ అయిన బ్రహ్మయ్య అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మామిడిపాలెంలోని వారి కుటుంబ సభ్యులకు 42,000 రూపాయలు ప్రధాన కార్యదర్శి పీకే రాజేశ్వరరావు తదితరులు అందజేశారు. సెక్రటరీ బ్రహ్మయ్య అకాల మరణం తమకు ఎంతో బాధ కలిగిస్తుందని రాజేశ్వరరావు తెలిపారు. యూనియన్లో చురుకుగా పనిచేస్తూ ఉద్యోగులకు ఏదైనా సమస్య ఉంటే ముందుగా స్పందించే మంచి మనసున్న వ్యక్తి మృతి చెందడం తీరని లోటన్నారు. సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిట్తోటి శోభన్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ యువి రత్నం, సిబి రావు, ఉపాధ్యక్షులు డి కోటేశ్వరరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జిబి శేషగిరి, కె కొండయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రెజరర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ మేము ఈ రోజున ఈ విధంగా బ్రహ్మయ్య గారి దగ్గరికి రావటం అనేది మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. బ్రహ్మయ్య గారు ప్రతి మీటింగ్కి ఇటు బ్రహ్మయ్య గారు కొండయ్య గారు రావటం, వాళ్లకు తెలిసినటువంటి తోచినటువంటి సలహాలు ఇస్తూ ఎంతో సరదాగా మన యొక్క మీటింగ్లను అలా విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. బ్రహ్మయ్య గారి ముగింపు కూడా చాలా అంటే పండుకొని తెల్లారి లేచే వరకు మన అందరితో లేరు. అది చాలా ఆ దేవుడు ఒక విధంగా ఇటువంటి కష్టాలు ఇవ్వకుండా చేశారు. కానీ ఇది అకాల మరణం. మేము ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైరీస్ తరఫున మా సభ్యులు ఎవరైనా కనుక అనుకోకుండా మరణించినట్లయితే వారికి ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ తరఫున కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది ఒక స్కీమ్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ బరీవుడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనే స్కీమ్ని ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నంలో ఉన్నాం. ఈలోగా అనుకోకుండా మా ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మా అందరితోటి కలిసిమెలిసి తిరిగిన బ్రహ్మయ్య గారు మరి ఈ నెల అంటే నెలాఖరు ఏప్రిల్ 30వ తేదీన చనిపోవడం జరిగింది అకాలంగా. వారికి ముందుగా మేము నివాళులు అర్పించుకుంటూ ఇవాళ మేము దాదాపు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మరి కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి మనం సాయం చేద్దామనే ఉద్దేశంతో మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గర్భాలయంలో గల శ్రీ లక్ష్మీ నారసింహుని మూలమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నారసింహ స్వామివారిని విష్ణుమూర్తి రూపంలో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. విశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రాకారోత్సవాన్ని నయన మనోహరంగా జరిపించారు. కార్యక్రమంలో దేవాలయ ఉభయదాతలు దొడ్డవరం రామకృష్ణ, దొడ్డవరం సుబ్బరామయ్య, అర్చకులు నరసింహాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి 12వ బీచ్ కబడ్డీ సీనియర్ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానం సాధించిన పురుషుల జట్టును, పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ద్వితీయ స్థానం సాధించిన బాలుర జట్టును హైదరీ క్లబ్లో ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా అసోసియేషన్ కోశాధికారి డి రమేష్ క్రీడా క్రీట్లను అందజేశారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ కోచింగ్ క్యాంపును క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేసి అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు, చైర్మన్ ఎం చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి వై పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు, ఈదర సురేష్ బాబు, పి చంద్రశేఖర్ రెడ్డి, పి రమేష్ బాబు, వై చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున జరుగుతున్న క్రీడల్లో సాధించినటువంటి ప్లేయర్స్కి అభినందన సభగా ఏర్పాటు చేశాము. మా క్రీడా చైర్మన్ గారు, అధ్యక్షుల వారు మరియు మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి మా బీచ్ కబడ్డీలో సెకండ్ ప్లేసు, అట్లానే సబ్ జూనియర్స్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినటువంటి మెన్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది రాష్ట్ర కాంపిటీషన్స్లో. అందుకు మన క్రీడాకారులందరికీ గత నెలలో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి, అలాగే పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన వాళ్ళకి ఇవాళ మేము స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఇక్కడ సత్కారం చేస్తూ రాబోయే జనరేషన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ సందర్భాన్ని మేము దానికి డి న్యూస్లో నేటి మాట. జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు, తప్పుడు మనుషులను నమ్మినా చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.